ఇది ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశం. అవును, వాస్తవంగా ఇది పెట్టిన టైంలో మనం అనుకున్నాం రేషన్ షాపులు వాళ్ళు ఫీల్ అవుతారు. అవును, అయితే ఇందులో మంచి జరిగింది ఏంటంటే రేషన్ షాపుల వాళ్ళని ఎత్తేలా రేషన్ షాపుల వాళ్ళకి అందేటటువంటి ఏది అక్రమ సంపాదన ఆగింది. సరుకు రేషన్ షాప్కే వస్తుంది, అక్కడిచ్చి ఈ వెహికల్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అవును, కాబట్టి రేషన్ షాప్ డీలర్కి వచ్చే కమిషన్ ఏం ప్రాబ్లం రాలేదు. అయితే వాళ్ళు పెంచమని అడుగుతున్నారు, అంతవరకు నో ప్రాబ్లం, వాళ్ళ పర్సనల్ కమిషన్ పెంచాలి. కానీ వాళ్ళకి నష్టం ఏం జరిగింది? సాధారణంగా ఇప్పుడు ఒక 1000 కార్డులు ఉన్నాయి అనుకోండి, 1000 కార్డుల్లో బియ్యం తీసుకునే వాళ్ళు 300, 400, 600 కార్డుల వాళ్ళు బియ్యం తీసుకోరు. దానికి బదులు అంత చింతపండు, అంత బెల్లం, ఇట్లా 10 కిలో ఒక 20 కిలోల బియ్యానికి ఓ 1/4 కిలో చింతపండు, ఓ 1/4 కిలో బెల్లం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ అంతమంది. అది వీళ్ళు ఎంతకు అమ్ముతారు? కిలో 10 రూపాయలకి అమ్ముతారు. 20 కిలోలకి 200 రూపాయలు వస్తుంది. వీళ్ళకి ఇచ్చేది 40 రూపాయల నుంచి 50 రూపాయలు. వాస్తవంగా అసలు బయట మనం అది కొంటే బియ్యం ఎంత అవుతుంది? మినిమం 35 రూపాయలు. ప్రభుత్వం కొంటుంది 35 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 34 రూపాయలు ఇస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది రూపాయి రాష్ట్ర ప్రభుత్వం, రూపాయి